అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. జనాబ్ మాస్టర్ అస్లం గారు, ఈయన పేరు ఏంటంటే ప్రమోద్ కుమార్, ఇస్లాంని స్వీకరించారు. వీరి యొక్క వృత్తాంతం అనమాట, ఎలా ఇస్లాం స్వీకరించారని. యూపీ దేవబంద్ ఒక చిన్న పల్లెటూరులో జాటు కులంలో పుట్టారు. అలాగే ఎలాగైతే ట్రైబల్స్లో ఉన్నారో అలాగే అక్కడ ఒక జాట్ కుటుంబం ఉందన్నమాట. అలాగే ఇస్లాం ఎప్పుడు స్వీకరించారంటే ఇది 1995లో ఆయన ఇస్లాం స్వీకరించారు. ఇంటర్మీడియట్ చదివాడు ఆయన. 3 అన్నదమ్ములు, 1 చెల్లెలు. పేరెంట్స్ కూడా బతికే ఉన్నారు. వీళ్ళు నాన్నగారు ఏం చేశారంటే, ఈయనకి 6 సంవత్సరాల ఉన్న వయసులో వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళి సన్యాసంలో కలిసిపోయారు. సన్యాసిగా మారిపోయాడు అన్నమాట. సన్యాసిగా మారిపోయి అక్కడ ఒక ఆశ్రమం స్థాపించాడు ఈ నాన్నగారు. అది ఎక్కడుందంటే ఆశ్రమం గంగా రివర్, అంటే గంగా నది ఉంది కదా, అక్కడ పెద్ద బాగా పేరు పొందిన ఆశ్రమం ఆయన స్థాపించడం జరిగింది. అక్కడే ఆయన బోధించేవాడు జనాలకి. చాలా పెద్ద హిందూ జ్ఞాని, హిందూ మతం మీద చాలా పట్టు, హిందూ మతం యొక్క ఆలిం అన్నమాట ఆయన. అలాగే చాలా పెద్ద వంశం ఏంటి, పెద్ద కుటుంబం, అన్నదమ్ములు ఎక్కువ, అక్క చెల్లెలు ఎక్కువ. అలాగే ఈ నాన్నగారు కూడా తర్వాత ఇస్లాం స్వీకరించడం జరిగింది. అంత పెద్ద పండితుడు అయి ఉండి ఆయన కూడా ఇస్లాం గురించి తెలుసుకుని ఇస్లాము స్వీకరించడం జరిగింది. ఎందుకంటే ఇస్లాం అనేది దీని ఫిత్రతే అన్నారు. ఫిత్రత్ అంటే వాస్తవంగా ఒక మనిషిని మనం అతనికి ఏమీ బోధించకుండా వదిలిపెట్టేసామనుకోండి, అతను ఒకే దైవం మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తాడు అన్నమాట. ఎవరు చెప్పక్కర్లేదు. దీన్ని అంటారు ఫిత్రత్. అంటే తన గుణం, మనిషి గుణంలోనే ఉంది అది. ఆకలి దాహం వేసినట్టు మనిషికి ఎలాగైతే ఆకలి వేసినప్పుడు ఆటోమేటిక్గా భోజనం చేస్తాడో, దాహం వేసినప్పుడు ఆటోమేటిక్గా మంచినీళ్ళు తాగుతాడో, అలాగే మనిషి యొక్క ఆత్మ దేవుని ఏకత్వాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. ఆ దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మనిషి యొక్క ఆత్మ. ఆటోమేటిక్గా ఇస్లాం మీద వచ్చేస్తాడు అనమాట. ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి చేరుకోవాలని చిన్నప్పటి నుండి ప్రయత్నించాను ఆయన ఏమన్నాడు. ఎలాగైతే ఆకలేస్తే అన్నం తింటాము, దాహం వేస్తే దాహం మంచినీళ్ళు తాగుతాము, అలాగే నా ఆత్మ నన్ను సృష్టించిన దేవుణ్ణి చేరుకోవాలని నేను ఆలోచించేవాడిని, ప్రయత్నించేవాడిని. చాలామందిని అడిగాడు ఆయన, చాలామందిని ప్రశ్న వేశాడు, కానీ సరైన జవాబు ఎవరికి ఎక్కడి నుంచి రాలేదు. ఎవరు సరైన జవాబు చెప్పలేదు. కానీ ఒక హాఫీజ్ ఖురాన్ను కంఠస్థం చేసిన ఒక ఆయన ఈయనకి ఫ్రెండ్ అయ్యాడు అనమాట. ఫ్రెండ్ అయితే ఆయన అడిగారు, దేవుడి గురించి అడిగారు. ఆయన దేవుడి గురించి చెప్తే మొత్తం ఇస్లాం గురించి చెప్పారు, అల్లా గురించి చెప్పారు. ఆయన ఏమంటాడంటే, అది విన్న తర్వాత నాకు మంచిగా అనిపించింది, నాకు సమాధానం దొరికింది అనిపించింది. ఇస్లాంలో పరిశుద్ధత బాగా నచ్చింది. ఇస్లాంలో బాగా నచ్చింది ఏంటంటే పరిశుద్ధత. మనం పాస్కి వెళ్తాం, కడుక్కుంటాం, 1, 2కి పరిశుభ్రంగా ఉంటాం, బాగా సంభోగం చేస్తాం, గుసులు స్నానం చేస్తాం. ఇవన్నీ కూడా ఆయనకి చాలా బాగా నచ్చింది. మనిషి ఈ అపవిత్రమైన, అంటే మనం 1కి వెళ్తాం, 2కి వెళ్తాం కదా, ఆ అపవిత్రమైన ఉన్న చోట ఎక్కడైతే పాస్కు వెళ్తారో, 1కి 2కి వెళ్తారో అక్కడికి వెళ్ళి నించోగలడా? ఇష్టపడనమాట. ఎందుకంటే అంతే పవిత్రంగా అల్లా సుబ్హానహు తఆలా ఉన్నాడు. అల్లా సుబ్హానహు తఆలా, ఆ దైవం చాలా పవిత్రమైన వాడు. ఏ విధంగా అయితే ఆ పవిత్రమైన పరిసరాల్లో అతను ఉండలేడో అపవిత్రంగా ఉన్నప్పుడు, అలాగే తనలో అపవిత్రత ఉన్నప్పుడు శుద్ధిని పాటించకపోతే పవిత్రమైన దేవుణ్ణి ఎలా కనుక్కోగలడు? ఆయనకి ఎలా దగ్గర అవ్వగలడు? ఇది చాలా ఆలోచించాల్సిన పాయింట్ అన్నమాట. ఆ దైవం, ఆ యజమాని చాలా పవిత్రుడు. అపవిత్రమైన మనిషికి పవిత్రమైన ఆ దైవం ఎలా దొరుకుతాడు?
ముందు మనిషి పవిత్రం అవ్వాలి, అప్పుడే ఆ పవిత్రుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ దైవం ఆయనకి దొరుకుతాడు. పరిశుద్ధతను ఇష్టపడడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు నా మనసును అవిశ్వాసం నుండి, అలాగే షిర్కు నుండి, షిర్క్ అంటే సాటి కల్పించడం, దేవునికి సాటి, దేవుడికి భర్తలు నౌజుబిల్లా, దేవుడికి కుమారుడు ఉన్నాడు, దేవుడికి పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, ఇలా సాటి కల్పించడం అనమాట. ఒక మనిషిలాగా ట్రీట్ చేయడం దేవుణ్ణి, దాన్నే షిర్క్ అంటారు. ఆ షిర్కు నుండి పరిశుద్ధం చేశాడు. అలాగే ఎవరైతే నేను కలిశానో హాఫీజ్ గారు, ఖురాన్ హాఫీజ్ గారు నన్ను మా గురుగారి దగ్గరికి, ఆయన గురుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ గురుగారు నాకు కల్మా చదివించారు. ఆ తర్వాత చదివించిన తర్వాత ఏం చేశారు, నాకు అల్లా మార్గంలో 4 నెలలు జమాత్కి వెళ్ళమని చెప్పారు. నేను జమాత్కి వెళ్ళాను. అలాగే జమాత్కి వెళ్ళిన తర్వాత ఒక చాంచక్ జిల్లాలో, జమునా నగర్లో ఉంది అది, అక్కడ యూపీలో, అక్కడ నన్ను పంపారు గురుగారు, పెద్ద గురుగారు హజరత్జీ గారు. అక్కడ మద్రసాలో ఖురాను తజ్వీద్ అంటే కంఠస్వరంతో, అంటే ఏ అక్షరం ఎలా తీయాలా, ఎలా చదవాలా అనేది నేను నేర్చుకున్నాను. ఇస్లాం ధర్మాన్ని గురించి నేర్చుకున్నాను. అలాగే ఎంత నేర్చుకున్నానంటే ఆఖరికి అదే మద్రసాలో నేను పిల్లలకి చదువులు చెప్పడం కూడా మొదలుపెట్టేశాను. ఆ తర్వాత ఆయన కష్టాల గురించి, అంటే ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక మతాన్ని వదిలేసి ఒక ధర్మం మీద వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు చాలామంది. ఆ కష్టాల గురించి ఆయన అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఇస్లాంని స్వీకరించిన తర్వాత ఎన్నో రోజులు నేను పస్తులు గడిపాను, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అలాగే ముస్లింలు కూడా నాకు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, దేని గురించి వచ్చావు అని ఎన్నో ప్రశ్నలు వేసేవారు. నాకు విసిగెత్తిపోయేది వాళ్ళ ప్రశ్నలకి. ఇవన్నీ నేను పట్టించుకోలేదు. విశ్వాసం చాలా విలువైంది కాబట్టి, విశ్వాసం చాలా విలువైంది నాకు తెలుసు. అందుకనే వాళ్ళ యొక్క ప్రశ్నలు నేను పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేశానంటే, నేను వీళ్ళ యొక్క ప్రశ్నలకి విసిద్దికిపోయి ఒక చోటకి వెళ్ళిపోయాను. మొత్తం ఇస్లాంను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? క్రిస్టియానిటీలో వెళ్ళిపోయాడు. ఇస్లాం స్వీకరించాడు, 4 నెలలు చేశాడు, ఖురాన్ నేర్చుకున్నాడు, అన్నీ చేసి ఆయన ఏం చేశాడు, క్రిస్టియన్ మిషనరీలోకి వెళ్ళిపోయారు విసిగిపోయి. గురుగావ్ అని చెప్పి ఊరు ఉంది అక్కడ, గురుగావ్. అక్కడ ఒక మిషనరీ, క్రైస్తవ మిషనరీ పనిచేస్తుంటే ఆ మిషనరీ వాళ్ళతో కూడా వెళ్ళి కలిసిపోయాడు. అతను ఏమనుకునేవాడంటే ఇస్లాంను స్వీకరిస్తే నా సమస్యలు ముస్లిమ్స్ పరిష్కరించాలని అనుకునేవాడిని. నేను ఇస్లాం స్వీకరించాను కదా, నా మతాన్ని వదిలేసి ఇస్లాంలోకి వచ్చాను కదా, నా కష్టాలు వస్తే ముస్లింలు నాకు ఆదుకోవాలి అని మనసులో ఉండేది. మిషనరీలో ఉండి కూడా నేను ఇస్లాం విలువ నాకు తగ్గలేదు. మిషనరీలో పనిచేస్తున్నప్పుడు మరి 4 నెలలు చేశారు కదా, ఇస్లాం గురించి తెలుసుకున్న బాగా అవగాహన ఉంది. కంపేర్ చేసుకున్నాను అనమాట. కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన ఇస్లాం యొక్క విలువ ఇంకా పెరిగిపోయింది ఆయన మనసులో. అలాగే ఆయన హజరత్ గారు ఎవరైతే కల్మా చదివించారో, పెద్ద హజరత్ గారు, వారి తల్లిగారు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలిశారు కదా, ఆ తల్లిగారు చాలా ప్రేమ చూపించారు. ఆత్మపరమైన ప్రేమ నాపై ఆవిడ ఉంచిన ధ్యానం నన్ను మళ్ళీ ఇస్లాం వైపుకి లాగింది. నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు, నా కోసం దువా చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నాకు తెలియకుండానే నేను ఫులత్కి వచ్చేసాను. అంటే హజరత్ గారు ఉండే ఊరికి నేను వారు చేస్తున్న దువా, వారి యొక్క ధ్యాస నా మీద ఉండటం వల్ల నేను ఆటోమేటిక్గా నాకు మనసులో కలిగింది నేను ఒకసారి వెళ్ళాలని చెప్పి గురుగారి దగ్గరికి వచ్చారన్నమాట. వెళ్ళే ముందు హజరత్ గారికి ఫోన్ చేశాను. వెంటనే ఆయన దగ్గరికి రమ్మన్నారు.
ఇక ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను మొత్తం మారిపోయి ఉన్నాను. గడ్డం లేదు, టోపీ లేదు, ఏమీ లేదు, మొత్తం రంగు రూపులు మారిపోయి ఉన్నాయి. చాలా సిగ్గేసింది. ఆయన ఏం చేశారంటే మసీదులో పిలిచారు, పిలుచుకుని గట్టిగా కౌగిలించుకున్నారు, హత్తుకుని చాలా ఏడిచారు. నాకు నచ్చ చెప్పారు. నరకాగ్ని యొక్క భయంకరమైన దృశ్యాల గురించి నాలో భయము మనసులో నాటారు. నాకు భయం పుట్టింది. నరకాగ్ని, భయంకరమైన నరకాగ్ని. ఆ నరకాగ్ని ఎలా ఉంటుందంటే, చూడండి, మనం దీపావళిలో మతాబాను ఒకటి కాలుస్తాం. దాన్ని ఒకసారి ముట్టిస్తే కాలే వరకు, మొత్తం కాలే వరకు ఆగదు. అది నరకం యొక్క ఒక రవ్వ, నిప్పు రవ్వ అంటారు కదా, అది వచ్చి మన మీద, మన శరీరం మీద పడిందంటే నరకుంది. అది ప్రపంచంలోది కాదు. ప్రపంచంలో అయితే గాలిలోనే ఆరిపోద్ది. అది మన యొక్క శరీరం మీద పడితే ఆ నిప్పు రవ్వ అదేమన్నా మంటగా మారి మళ్ళీ ఆ శరీరం ఏమవుతుంది, కాళ్ళ మొదలవుతుంది. ఖాలిదీన ఫీహా, అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అలాగా మళ్ళీ కొత్త చర్మం వస్తూ ఉంటుంది. ఇలా కాలిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ కొత్త చర్మం వస్తూ ఉంటుంది. ఇది నరకంలో జరిగే శిక్ష, అతి భయంకరమైన శిక్ష అన్నమాట. సో ఆ యొక్క భయం నా మనసులో నాటుకుపోయేటట్టు చేశారు. అలాగే నాకు వివరించారు. ఏమని వివరించారు? నీ పెద్ద తప్పు ఏంటంటే విశ్వాసాన్ని ముస్లింలపై ఉపకారం అనుకున్నావు. నువ్వు ఇస్లాం స్వీకరించి ముస్లింలపై, ఇస్లాంపై ఉపకారం చేసావు అనుకున్నావు. ముస్లింలే నీ సమస్యలు తీర్చాలనుకున్నావు. ఎలాగంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. అక్కడ ఒక వ్యక్తి ఒక నదిలో మునిగిపోతున్నాడు. మీరేం చేశారు? ఆయన్ని అయ్యో మునిగిపోతున్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన్ని మీరు దూకి ఆయన్ని తీసుకొచ్చి కాపాడి మీరు ఒడ్డుకి చేర్చారు. ఒడ్డుకి చేర్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? నన్ను కాపాడవు కదా మోయిన్ భాయ్, అబ్దురహమాన్ భాయ్, నన్ను కాపాడవు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ రోజు నుంచి నా బాధ్యత అంతా నీదే. నువ్వే నాకు తిని పెట్టాలా, నువ్వే నాకు బట్టలు పెట్టాలా, నువ్వే మీ ఇంట్లో నన్ను ఉంచుకోవాలా అంటే అవుతుంది అలాగా? ఏం భాయ్, ఏదో ఆయన దయ తెలిసి నువ్వు చచ్చిపోతుంటే, నువ్వు మునిగిపోతుంటే నిన్ను కాపాడాడు, అంతేగాని తర్వాత అన్ని బాధ్యతలు నీ తీసుకోడు కదా. అలాగే ఒక వ్యక్తి విశ్వాసం స్వీకరించిన తర్వాత అతని బాధ్యతలు వేరే వాళ్ళవి కావు, ముస్లిమ్స్కి కావు. అతను తన యొక్క పాదాల మీద, కాళ్ళ మీద నిలబడాలన్నమాట. ఆ రోజు ఆ మాట చెప్పగానే గురుగారు ఇది వివరించారన్నమాట ఆయనకి. నా తప్పు నేను తెలుసుకున్నాను. సలాతు తౌబా, పాపక్షమాపణ నమాజ్ నేను చదివాను. ఇస్లాంలోకి వచ్చి నేను అల్లాకు చాలా ధన్యవాదాలు తెలిపాను. విశ్వాసం గుర్తు రాగానే నేను అల్లా సుబ్హానహు తఆలా ఎక్కడో ఉన్నవాడికి నాకేం ఇచ్చాడు? విశ్వాసాన్ని ప్రసాదించారు. అది గుర్తుకు రానే నేను సజ్దాలు పడిపోయేవాడిని, అల్లాతో దువా చేసేవాడిని, అల్లాహకి ధన్యవాదాలు, ఆ ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలిపేవాడిని. ఒకవేళ నాకు హిదాయత్ దొరకకపోతే, నాకు రుజుమార్గం దొరకకపోతే, ఆ క్రైస్తవ మిషనరీలో ఉండి నేను హజరత్ గారి ప్రేమ వలన, హజరత్ గారి దువా వలన నేను బయటికి రాకపోయి ఉంటే, నాకు ఆ సమయంలో చావు వచ్చి ఉంటే నా పరిస్థితి ఏమైపోయింది? నేను నరకానికి ఆహుతైపోయేవాడిని. అది ఆలోచించగానే నా యొక్క వెంట్రుకలు ఏమైవి నెక్కపడిసిపోయి ఇలా నుంచునిపోయి. అది చెప్తూ ఇంటర్వ్యూలో ఆయన, ఇప్పుడు కూడా నేను చెప్తుంటే నాకు వెంట్రుకలు నిలబడుతున్నాయి ఇలాగా అని చెప్పాడు. సరే, మరి మీ నాన్నగారు ఇస్లాం ఎలా స్వీకరించారు అని అడిగారు. ఎప్పుడైతే నేను ఇస్లాం స్వీకరించానో మా గురుగారు హజరత్ గారు ఏమన్నారు? మీ నాన్నగారి కోసం దువా చేయండి. మీరు నరకాగ్ని నుంచి తప్పించుకున్నారు, మరి మీ యొక్క తండ్రి గారు కూడా నరకాగ్ని నుంచి తప్పించుకోవాలి కదా, వారు కూడా హిదాయత్ దొరకాలి కదా, రుజుమార్గం దొరకాలి కదా. ఎందుకంటే దావత్, మన ఇస్లాం స్వీకరించిన తర్వాత మనం జనాలకి దావత్ ఇవ్వలేదనుకోండి, ఇస్లాం వైపు పిలవలేదనుకోండి, మనం ముర్తద్ అయిపోయాయి అంటే మనం ఇస్లాం నుంచి తప్పిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి, ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా దావత్ మంచిని బోధిస్తూ ఉండాలా, చెడు నుండి ఆపుతూ ఉండాలా, రోజు ములాఖాత్ చేస్తూ ఉండాలి.
దావత్ పని లేకపోతే కష్టాలు ఎదుర్కోలేక ముర్తద్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అందుకనే గురుగారు హజరత్ గారు ఏం చేశారంటే, మౌలానా ఇమ్రాన్ మజాహిరి అనే గురుగారిని నన్ను కలిపి మా నాన్నగారు ఉండే ఆశ్రమానికి వెళ్ళి వారికి దావత్ ఇమ్మని పంపించారు. మేము అక్కడికి వెళ్ళాము. మా నాన్నగారు నన్ను చూసి గుర్తుపెట్టారు. కానీ ఆశ్రమం యొక్క వాతావరణం బట్టి నేను వారి యొక్క కొడుకు అని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఆయన మా యొక్క జాట్ కుటుంబం ఉంది కదా, ఆ జాట్ కుటుంబం గురించి నేను చెప్పాను, నా వంశాన్ని గురించి నేను చెప్పాను, వారికి గుర్తు చేశాను. వెంటనే వారు మమ్మల్ని ఎంతో ఆతిథ్యం చేశారు, ఎంతో గౌరవించారు. మేము వారిని మళ్ళీ వాపసీలో వెనక్కి వస్తున్నప్పుడు ఇద్దరికి వారి యొక్క ఆచార ప్రకారం 100 రూపాయలు కూడా గిఫ్ట్గా ఇచ్చారు. చాలా గౌరవించారు, భోజనం తినిపించారు. మళ్ళీ తప్పకుండా మీరు రావాలన్నారు. ఆ తర్వాత మేము హజరత్ గారి దగ్గరికి, హజరత్ గారి ఊరికి వచ్చాం. హజరత్ గారు ఏం జరిగింది, కారుగుజారి విన్నారు. ఏమైంది, ఎలా చేశారు, ఏంటి, ఎలా ఏమైంది అని అడిగితే, ఆ గురుగారు వెళ్ళాము కానీ ఆయనకి ఇస్లాం ధర్మం గురించి మేము చెప్పలేకపోయాము, ధైర్యం చేయలేకపోయాము, మాకు ధైర్యం సరిపోలేదు. అరే ఎంత పని చేశారు, ఒక వ్యక్తిని నరకాల నుండి కాపాడకుండా వచ్చేసారు, వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి అన్నారు. మళ్ళీ వెళ్ళాం, ధైర్యం చేయలేకపోయాం. మళ్ళీ 2సారి వెళ్ళారు, దావత్ ఇవ్వలేకపోయారు. కానీ ఆయనకి గురువుగారు ఊరికి, హజరత్ గారు ఏ ఊరిలో అయితే ఉంటారో ఆ ఊరికి రమ్మని మేము ఆయనకి దావత్ ఇచ్చాం అన్నమాట. తప్పకుండా వచ్చేవారం నేను వస్తామని చెప్పారు. ఒక పుస్తకం ఉంది, గురుగారు రాసిన పుస్తకం. అదేంటంటే ఆప్కి అమానత్ ఆప్కి సేవ, మీ సొత్తు మీ పరం, తెలుగులో ఉంది. 16 భాషల్లో ఉంది పుస్తకం. ఆ పుస్తకాన్ని మేము ఇచ్చి వారికి వాగ్దానం తీసుకున్నాం, తప్పకుండా వస్తానని. ఆ తర్వాత ఆయన తీసుకోవడానికి నేను వెళ్ళాను. బాయ్ గారు చెప్తున్నారు అనమాట, మా నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళాను. ఆయన మంచిగా మా ఇస్లాం వాతావరణంలో ఉంచాలని 2 రోజులు ఏం చేశానంటే, నేను ఏదైతే మద్రసాలో చదివించేవాడినో ఆ మద్రసాలో నేను ఆయన్ని ఉంచడం జరిగింది. ఆ తర్వాత హజరత్ గారిని కల్పించడానికి నేను తీసుకెళ్ళాను. హజరత్ గారితో కలవాలని ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి 1 గంటకు వచ్చారు హజరత్ ప్రయాణం నుంచి. పొద్దున్న 8 గంటకు కలిసాం. చాలాసేపు హజరత్ హత్తుకున్నారు, మా నాన్నగారిని చూడగానే గుండెలకి హత్తుకున్నారు హజరత్ గారు. ఇప్పుడు ఆయన యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిని పాటిస్తారు. ఎవరిని కలిసినా చాలా ప్రేమతో ఆప్యాయతో కలుస్తారనమాట. గుండెలకి చాలా సేపు హత్తుకుని దువా చేశారు. ఏకాంతంలో మాట్లాడారు. ఆయన ఒంటరిగా కూర్చోబెట్టి మాట్లాడారు, అందరి ముందు మాట్లాడారు. మేము అడిగాం, హజరత్ గారు ఏం చేశారు, ఏం జరిగిందని అడిగితే అని చెప్పారు. నేను ఆయన కలవకముందు హజరత్ గారు 2 రకాతులు నమాజ్ చదివాను, అల్లాతో దువా చేశాను. అల్లాతో దువా చేసిన తర్వాత ఆయనకి నేను చెప్పాను, ఒక ఉదాహరణ ఇచ్చాను. ఉదాహరణ అంటే, ఒక వ్యక్తి ఒక చోటుకి వెళ్తున్నాడు, వెళ్తూ దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి ఎటు వెళ్ళాడు, అక్కడ పెద్ద అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండం వైపు వెళ్తున్నాడు. అది మనకు తెలిసింది. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆయనకి చెప్తాం, మీరు వెళ్తున్న రూట్ రాంగ్ రూటు అని చెప్తాం లేదా? ట్రైన్లో కూర్చున్నాం, వైజాగ్ వెళ్ళాలి, టికెట్ తీసుకున్నాం ఏంటి, కానీ రాంగ్ ట్రైన్ ఎక్కేసాం. వైజాగ్ది ఒడిస్సా వెళ్ళి ట్రైన్ ఎక్కేసాం. టీటీ వచ్చాడు. టీటీ చూసి, ఇది ఒడిస్సా వెళ్తుంది, వైజాగ్ వెళ్దా అన్నారు. నాకు తెలుసా, నా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాల నుంచి ట్రైన్లో కూర్చున్నాను, ఇదే ట్రైన్లో వెళ్ళాడు మా తాత వైజాగ్కి అని ఆయనతో గొడవ పడతామా? ఆ ట్రైన్ దిగిపోతాం కదా, వెంటనే దిగిపోతాం, లేకపోతే చైన్ లాగుతాం. ఇక్కడ కూడా జరిగింది అదే. ఆయన చెప్పాడన్నమాట. అప్పుడు నా పరిస్థితి, మీరు దుఃఖంలో ఉంటారు అన్నారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి, మీరు ఆ అగ్నిగుండం వైపు వెళ్తున్నా అని తెలిసింది నాకు. నాకు ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. విశ్వాసము, అసలైన విశ్వాసం లేకుండా ముక్తి లేదు, మోక్షం లేదు అని ఆయన చెప్పాను.
చావు ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ శ్వాస చివరిదో మీకు తెలీదు. అలాగే మీరు ఆ దారిలో వెళ్ళిపోతే, మీకు అగ్నిగుండం వైపు వెళ్ళిపోతే నాకు ఎంత బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. మీ ఇష్టం. ఇక మీరు ఆ దారిని తప్పించుకుని రుజుమార్గంలో వచ్చి విశ్వాసాన్ని స్వీకరిస్తే మాకు మనశ్శాంతి కలుగుతుంది, మా మనసులకి మీరు శాంతి కలిగించండి. లేదా మమ్మల్ని ఇలాగే బాధలో ఉంచండి, మేము బాధపడుతూనే ఉంటామన్నారు. ఆయన ఎవరంటే, గురుగారు మీరు రాసిన పుస్తకం మీ సొత్తు మీ పొరం నేను అప్పుడే చదివిన తర్వాత విశ్వాసం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం చదువుతుంటేనే ఎంత ప్రేమతో నిండింది, ఎంత ప్రేమతో మీరు రాశారు, ఆ ప్రేమ యొక్క రుచి మాకు తెలుస్తుంది. అలాంటిది మీతో కలిస్తే మాకు ఎంత రుచి వస్తుంది, ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అన్నారు. నేను అనుకుంటాను, ఆయనతో అలా మాట్లాడిన తర్వాత, అమ్మో ఈయన అల్లా తరపు నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి, మహాపురుషుడిన. అప్పుడేమన్నారు, గురుగారు నాకు కల్మా చదివించేయండి, నేను కూడా మీలాగా అల్లాని ఆరాధిస్తాను, మసీదులోకి వస్తాను. చాలామంది నేను ఒక్కడనే కల్మా చదువుకున్నాను. అలాగే నాకు చాలామంది, నేను ఆశ్రమం నడుపుతున్నాను కదా, చాలామంది నాకు శిష్యులు ఉన్నారు. సనాతన ధర్మం యొక్క మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరూ కూడా నా మీద ఏం చేశారు, నమ్మకం పెట్టుకుని ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను చెప్తాను, ఇక్కడ ఈ గంగా నది దగ్గర ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, కొండల మధ్యన మంచి పరిశుద్ధమైన గాలి ఉన్న చోట మనం వెళ్ళి అక్కడ ఆశ్రమం తయారు చేద్దాం, వారిని ఎలా తీసుకొచ్చి అసలు రుజు మార్గం గురించి మనం వారికి తెలియపరుద్దాం అన్నారు. హజరత్ గారు ఎంత బాధతో మాట పెట్టారంటే, ఆ బాధ వారి యొక్క మనసు మీద ప్రభావం చూపింది. మారుమారు హజరత్ గారిని కౌగులించుకునేవారు. ఆయన మన తండ్రి గారు ఇస్లాం స్వీకరించారు. అప్పుడు ఏమన్నారంటే, ఇస్లాం స్వీకరించారు, కల్మా చదువుకున్నారు, ఇప్పుడు ఖురాన్, నేను ఆ ఈశ్వర్ యొక్క గ్రంథం ఖురాన్ అంతిమ గ్రంథం నేను చదవాలనుకుంటాను, హిందీలో ఉంటుంది కదా తర్జుమా, దాన్ని నాకు ఇవ్వండి అన్నారు. నేను ఖురాన్ చదివాను, కానీ అది ముస్లింల గ్రంథం అనుకుని చదివాను. అది ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం కాదు, యావత్ ప్రపంచానికి రుజుమార్గాన్ని చూపించడానికి వచ్చిన గ్రంథం. హుదల్లిన్ నాస్ అన్నారు, అంటే మానవత్వానికి రుజుమార్గం చూపించిన గ్రంథంగా నేను చదవలేదు, ముస్లింల గ్రంథంగా చదివాను. నేను ముస్లింలు గ్రంథంగా చదివాను. అబ్మే ఇప్పుడు ఎందుకు నేను చదువుతున్నానంటే, నా యొక్క దైవము, నా యజమాని నాతో ఏం చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఎలా ఉండాలని, అందుకే నేను చెబుతాను. ఆ తర్వాత ఏం చేశారు, జమునానగర్లో మదర్సా ఉంది కదా, 2 రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత 2 శిష్యులతో ఆయన వెళ్ళిపోయారు. ఇన్కే దేవనో చేలోనే ఇస్లాం కబూల్ కర్లియా, ఆయన శిష్యులు కూడా ఈయన దావత్ ఇచ్చాడు. ఆ 2 శిష్యులు ఇస్లాము స్వీకరించారు. ఏమన్నారు అక్కడ, ఎందుకు ఒక శిష్యుడు అనమాట ఆయన, ఆ గురుగారి శిష్యుడు ఇస్లాం స్వీకరించారు కదా వాళ్ళ నాన్నగారు. ఆయన ఏం చేశాడు, ఎండుగులు బాగా పెద్దగా ఉంటాయి కదా సన్యాసులు, అది కత్తిరించుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్ళాడు. కటింగ్ షాప్కి వెళ్ళగానే కటింగ్ చేసేవాడు అడిగాడు, ఏంటి మీకు జుట్టంతా డాండ్రఫ్ పట్టేసిందా, లేదా పెయిన్లు వచ్చేసిందా, మీరు గుండు చేయించుకుంటున్నారంటే, లేదు నేను గుండు చేయించుకుంటుంది వేరే, నేను ఇస్లాం స్వీకరించాను, అవిశ్వాసంలో ఉన్న పద్ధతులు నేను వదిలేయాలనుకున్నాను, అందుకనే గుండు చేయించుకుంటున్నాను అని చెప్పారు. బాధాకర విషయం ఏంటంటే, ఆయనకి మంచి స్థానాన్ని, ఒక చోటుని ఆయన ఉండేటట్టు నేను చూడలేకపోయాను, కానీ విశ్వాసంలో మాత్రం ఆయన చాలా దృఢంగా ఉన్నారు. మరి మీ కుటుంబం కుటుంబం మీద ఏం కృషి చేశారని అడిగితే మా గురువుగారు హజరత్ గారు, మీ కుటుంబం మీద కూడా మీరు కృషి చేయండి, కానీ మా కుటుంబం వాళ్ళు నన్ను చాలా చేదరించుకునేవారు, ఇష్టపడేవారు కాదు. వాళ్ళ యొక్క ప్రేమలో వారు నరకాగ్ని నుండి నేను కాపాడాలని చెప్పి ఎప్పుడైతే నేను సంకల్పం చేశానో, పరిస్థితులు అన్నీ కూడా నాకు అనుకూలంగా అయిపోయాయి. ఎవరైతే ధర్మం కోసం పాటుపడతారో వారికి అల్లా యొక్క సహాయం వారితో పాటు ఎప్పుడూ ఉంటుంది. అల్లా సుబ్హానహు మార్గాల్ని తెరిచేస్తాడు. మనం మాటికి భయపడుతూ ఉంటాం, అసలు విషయాన్ని, అసలు ధర్మాన్ని, వాస్తవాన్ని మనం తెలియపరచడానికి వెనకబడికి వేస్తూ ఉంటాం. కానీ
అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడంటే ఎలాంటి దారులు తెరిచాడంటే అందరు బంధువుల దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను, దారులు తెరిచేశాడు అల్లాహ్ సుబ్హానహు. ఇప్పుడు వారు నన్ను చాలా గౌరవిస్తారు. నేనేమైనా చెప్తే వారు చాలా జాగ్రత్త వింటారు. అంటే ఒక రకమైన గాఢమైన గౌరవంతో నన్ను వాళ్ళు కలుస్తూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు, వాళ్ళకి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికోసం ఆ సమస్యలు తీరాలని దువా చేయమని చెప్తూ ఉంటారు అన్నమాట. ప్రార్థించండి మా కోసం, మా సమస్య దూరం అవ్వాలి, మా కష్టం దూరం అవ్వాలి. మీ సొత్తు మీ పరం ఉంది కదా, ఆ పుస్తకాన్ని నేను వారికి ఇవ్వడం జరిగింది. చాలామంది చాలా దగ్గర అయ్యారు. వాళ్ళు చాలామంది మా కుటుంబంలో చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ఇన్షాల్లా తొందరలోనే వాళ్ళు రుజు మార్గాన్ని స్వీకరిస్తారు. మా గురువుగారు హజరత్జీ గారు మా మనసులో ఒక మాటను నాటుకునేలా చేశారు. ఏంటంటే, ముసల్మానుకి జిందగీకి మక్సద్, ముస్లిం యొక్క జీవితం యొక్క ఉద్దేశము అదేంటి, దావత్ మరియు ధర్మం యొక్క సేవ, ఈ రెండిట్లో అనమాట. ఇది అసలైన ముఖ్య ఉద్దేశం, ముస్లిం యొక్క ఉద్దేశం. సంపాదించడం అనేది మన యొక్క అవసరాలు జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము దీని పని చేయడం, ధర్మాన్ని వ్యాపింపజేయడం, అలాగే దావత్ ఇవ్వడం, వారి యొక్క సేవ చేయడం. ఇది అసలైన మన ఉద్దేశం, జీవితం ముఖ్య ఉద్దేశం. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, గురువుగారి యొక్క ఊరు మొత్తం కూడా పెద్ద పెద్ద మహాపురుషుల ఊరుగా మారిపోవాలి. జనాలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుని ఇస్లాంను స్వీకరించాలన్న ఉద్దేశం. మరి ముస్లిమ్స్కి ఏమైనా మీరు మీ తరపు నుంచి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా మంచి మాట చెప్పాలనుకుంటున్నారన్నారు అని అడిగారన్నమాట. అయితే ఆయన ఏమన్నారంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్టు చివరి హజ్ మక్కలో హజ్ చేశారు. మొట్టమొదటిది చిట్టు చివరిది అదే. అక్కడ ఆయన ఒకరికి బోధించారు. అది ఏంటంటే, అక్కడ ఉన్న వారితో చెప్పారు, ఆ హజ్లో 1,24,000 మంది శిష్యులు వచ్చారు ఆ ప్రయాణంలో, ఆ హజ్ ప్రయాణంలో. వారందరికీ ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేని వారి వరకు ఈ ధర్మాన్ని మీరు వారి వరకు చేరవేయడం మీ బాధ్యత. ఖతమే నబువత్ అంటే ప్రవక్త, ఆఖరి ప్రవక్త, చిట్టు చివరి ప్రవక్త, జగత్ ప్రవక్త తర్వాత ఈ ధర్మం వ్యాపింపచేయడానికి ఆ బాధ్యతని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికి కూడా ప్రసాదించాడు. దీనిలో కొద్దిపాటు కూడా మనం వెనుకబడుగు వేసిన, చింతన చేయకపోయినా, మన హజరత్ గారు ఏమన్నారంటే, ప్రతి ఒక్క నిమిషంలో 313 మంది విశ్వాసం నుండి తప్పుకొని అవిశ్వాసంలోకి వెళ్ళి నిత్య నరకానికి ఆహుతైపోతున్నారు. ఏ సబ్ హమారే భాయ్, వీళ్ళందరూ కూడా మన ఎవరు, మన యొక్క సోదరులు. ముస్లిమ్స్తో చాలామంది ఏం చేస్తున్నారండి, ద్వేషిస్తున్నారు, శత్రుత్వం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు. మన సోదరులే. అసలు రుజువు మార్గం గురించి, అసలు విశ్వాసం యొక్క రుచి గురించి వాళ్ళకి తెలియదు. మీ హక్కు, మీ యొక్క సోదరుల మీద మీ హక్కు ఉంది. ఆ హక్కు ఎప్పుడు తీర్చగలరు? ఒకే ఒక మార్గం, వారిని రుజువు మార్గం వైపు పిలవడం, వారిని మంచిని, వారికి మంచిని ఆజ్ఞాపించడం, చేయనుండి ఆపడం. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారుతో మేము చాలా ప్రేమిస్తున్నాము, ఆయన అంటే ఇష్టము, ఆయన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తాం. కానీ చివరి మాట, ఆయన వెళ్తున్నప్పుడు చివరి మాట చెప్పారు. ఆ మాట ప్రకారం మనం జీవితం గడపడం అనేది చాలా 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 అవసరం. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకున్నాను, ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తారో తన యొక్క ఇంటిని వదిలిపెడతాడు, కుటుంబాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇస్లాం యొక్క ధర్మంలోకి వస్తారు, అతనికి మనం సహాయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అతనికి సపోర్ట్గా అన్ని విధాలుగా ఆయనకు సహాయం చేయాలి. అంటే ఎవరైతే మీ ఇంటికి వస్తున్నాడో అన్నీ వదిలిపెట్టి అతను కాలు మీద అతను నిలబడేటట్టు చేయడము మీ యొక్క బాధ్యత. ఇస్లాంలోకి వచ్చాడు కానీ చెప్పి అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని పాడు చేయకండి. ఏమన్నారంటే, చేపని వండి పెట్టడం కాదు, చేపని వేటాడడం నేర్పించండి. అంటే అతనికి ఏదో ఒక ఆదాయం మార్గం చూపించండి. అతనికి ఏం చేయాలా, మీరు మదీనాకు వచ్చాడు, ఎలాగైతే మక్కా నుంచి మదీనాకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వచ్చారు, అలాగే మీరేం చేయాలా, అతనికి
అతని కాళ్ళ మీద నిలబడేటట్టు మీరు అతనికి సహాయం చేయండి. అంతేగాని భోజనం పెట్టి దానం చేసి అతను డబ్బులు ఇచ్చి అతను పాడు చేయకండి. ఆ తర్వాత అతని యొక్క కుటుంబం మీద అతను దావత్ ఇవ్వడానికి చాలా సులువు అవుతుంది. అతనికి మనస్సు ప్రశాంతం కూడా ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలా, గురుగారి దగ్గరికి వెళ్ళి మనం ప్రేమను ఎలా నేర్చుకోవాలా, ప్రేమించడం ఎలా నేర్చుకోవాలి, గురుగారి యొక్క సాంగత్యంలో ఉండి మీరు వచ్చి నేర్చుకోండి అని ఆయన చెప్పాడన్నమాట. అందుకనే సోదరులారా, మన యొక్క బాధ్యత ఏంటంటే సమస్త మానవుల్ని నరకం నుంచి తప్పించి స్వర్గంలో తీసుకెళ్లే రుజువు మార్గాన్ని మనం చూపించాలి. దాని గురించి మాస్టర్ అస్లం గారు ఈయన మంచి ఉపదేశించారు. మనం కూడా ఈ విషయాల మీద పాటించడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా.